సూరమ్మ గాలిలో చూస్తూ ఏదో లెక్కలేస్తూ ఉంటుంది. అప్పుడే రోజా సూరమ్మ వద్దకొస్తుంది. ఏంటత్తయ్యా గాల్లో చూస్తూ ఏం చేస్తున్నారు? రేపొద్దున నేను ధనవంతురాలనైన తర్వాత వచ్చే కోట్ల ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలో లెక్కలు వేస్తున్నాను. ఏంటి? రేపొద్దున మీరు ధనవంతురాలు కాబోతున్నారా? అంటే ఈ రాత్రి మన ఇంట్లో పడుకొని రేపుదయం అంబానీ గారింట్లో నిద్ర లేవాలనుకుంటున్నారా? రేపొద్దునంటే రేపొద్దున్నే అని కాదమ్మా. భవిష్యత్తులో నేను పెద్ద ధనవంతురాల్ని కాబోతున్నాను. అంటే రిచ్ అవ్వబోతున్నాను. అవునా? అయినా ఈ భవిష్యవాణి నీకెవరు చెప్పారమ్మా? ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాన్రా. గుడిలో ఒక చిలక జ్యోతిష్కుడు నాకీ విషయాన్ని చెప్పాడు. దానికోసం ఒక చిన్న ప్రాసెస్ చెయ్యాలి. ఏం ప్రామిస్ చేయాలి? ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాలా? అదిగాద్రా, నేను వెంటనే ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరిలో ఒక గుడుంది. ఆ గుడికి వెళ్ళి ఒక రాత్రి ఆ గుడిలో నిద్ర చేస్తే నాకంతా మంచే జరుగుతుందట. త్వరగా ఈ నగరానికి మహారాణినైపోతానట. అయ్యయ్యో, చాలా పెద్ద తప్పే చేశానత్తయ్య నేను. ఏం తప్పు చేశావే? ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటావెందుకు? అది కాదత్తయ్య, ఉదయం మీరు నిద్రపోతుండగా అనవసరంగా వచ్చి లేపాను. మీరు నిద్రలో కలగనడం మానేసి ఇలా మెలకువలో కూడా కలగంటున్నారు. అదే నేను నిద్ర లేపకుండా ఉండుంటే ఆ కలని పూర్తి చేసి హాయిగా లేచేవాళ్లు కదా. అప్పుడిలా పగటి కలలు కనేవాళ్లే కాదు. చాలా బాగా చెప్పావు రోజా. నేను చెప్పింది మీరు వినటం లేదు గదు. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? నేను కాబోయే మహారాణిని. అంబానీ కూడా నా దగ్గరకొచ్చి అప్పటికే స్థాయికి చేరుకోబోతున్నాను. మీరేమో నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నవ్వక ఇంకేం చేయమంటావమ్మా? ఇంత త్వరగా ఎవరైనా ధనవంతులు ఎలా అవ్వగలరు చెప్పు? నీకు నమ్మకం లేకపోతే వదిలేరా. రోజా, ఎన్నోసార్లు నేను నీకు సహాయం చేశాను. ఏవేవో పనుల్లో నీకు బాగా హెల్ప్ చేశాను. ఈసారి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయక తప్పదమ్మా. ఒకవేళ నేను ధనవంతురాలనైతే తప్పకుండా నిన్ను యువరాణిని చేస్తాను. నీకు 7 వారాలు కాదు, 10 వారాల నగల్ని కొనిపెడతాను. రోజుకొక పట్టుచీర కొనుక్కునేలా 30 పట్టుచీరలు కొంటాను. నా తరువాత నా ఆస్తి మొత్తాన్ని వీడి పేరుపై కాకుండా నీ పేరుపైనే రాస్తాను. అలా సూరమ్మ ఆఫర్ల మీద ఆఫర్లివ్వడంతో రోజా కళ్ళు వెలిగిపోతాయి. వెంటనే రోజా సూరమ్మ కాళ్ల దగ్గర కూర్చొని ఇలా అంటుంది. అత్తయ్య, మీ పాదసేవ చేసుకునే అవకాశాన్ని ఆ దేవుడు నాకు కల్పించినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. ఏది ఆ కాళ్ళిలా ఒకసారి ఇవ్వండి. ఇప్పుడే కదమ్మా కలకంటుందన్నావు, అప్పుడే నువ్వు కూడా కలలో భాగమైపోయావా? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. అత్తయ్యగారు కలగన్నారంటే అది తప్పకుండా జరుగుతుంది. మనం అత్తయ్యగారికి సహాయం చేస్తున్నాం, అంతే. అలా అందరూ సూరమ్మ మాట వినడం మొదలుపెడతారు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మీరు ధనవంతురాలు కావాలంటే ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కలవాలి? ఊరి పేరేంటో నాక్కూడా తెలీదు. కానీ ఒక ఊరుంది. ఆ ఊరికి గనక నేను వెళ్ళానంటే నా రాతే మారిపోతుంది. సరిపోయింది. ఊరి పేరేంటో తెలీదుగాని ఆ ఊరికెళ్ళి ధనవంతురాలైపోతుందట. అయ్యో, మీరు కాసేపు ఆగండి. పాపం, అత్తయ్యగారి వయసు ఎంతనుకుంటున్నారు? ఈ వయసులో మతిమరుపు రావడం సహజమేలే. మీరు చెప్పండి అత్తయ్య, అసలు ఆ ఊరికి మనం ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలని నేను కూడా ఆ చిలక జ్యోతిష్యుణ్ణి అడిగానమ్మా. అప్పుడు అతను నాకు ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడు. రూట్ మ్యాప్ ద్వారా మనం అక్కడికి చేరుకోవచ్చు. ఏంటి? రూట్ మ్యాప్ కూడానా? నాకెందుకో ఈ మ్యాప్ చూస్తుంటే డౌట్గా ఉంది. నువ్వు ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదురా. మనం ఆ దేవుడిపై భారం వేసి ఈ యాత్రను మొదలు పెడతాం, అంతే. అలా సూరమ్మ తన కుటుంబ సభ్యులతో చెప్తుంది. మరుసటి రోజు ఉదయం సూరమ్మ, రోజా మరియు రఘు తమ బట్టలు సర్దుకొని యాత్ర మొదలుపెడతారు. ఇప్పుడే వెళ్ళి క్యాబ్ తీసుకొనొస్తాను, మీరిక్కడే ఉండండి. ఒరేయ్ ఒరేయ్, అలాంటి పనులు చేయకు. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారత్తయ్యా? ఈ యాత్రలో మనం అస్సలు ఏ వాహనము ఎక్కకూడదు. నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది. ఇదేం ట్విస్టమ్మా? నడుచుకుంటూ నడుచుకుంటూ ఎంత దూరమని వెళ్ళగలం? త్వరలో నేను ధనవంతురాల్ని కాబోతున్నాను. నా చిరకాల ఆశయం నెరవేరబోతుందిరా. నా ఆశయం కోసం నేను ఆ మాత్రం నడవలేనా? ఈజీగా నడిచేస్తానులే. నువ్వు నీ ఆశయం కోసం నడుస్తావమ్మా, కాని మమ్మల్నెందుకు నడవమంటావు? మీతో నన్ను అస్సలు కలుపుకోకండి. నిన్న రాత్రి నుండి నేను కూడా అత్తయ్యగారి ఆశయం కోసం కష్టపడుతున్నాను. క్షణాల్లో పార్టీ మార్చేయడం మిమ్మల్ని చూసే నేర్చుకునుంటారు ఆ పొలిటీషియన్స్. సరే, ఆశయం మీది కాబట్టి మీరు నడుచుకుంటూ రండి, నేను మాత్రం నా బండిలో వస్తాను అంటూ రఘు తన బైక్ వైపుకి వెళ్తూ ఉంటాడు.
ఒరేయ్, ఈ పని మీద ఎవరైతే యాత్రకు బయలుదేరతారో వాళ్ళందరూ తప్పకుండా నడవాల్సిందే. ఎవ్వరూ వాహనాలని వాడకూడదు. అలా సూరమ్మ మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెడుతుంది. ఇక వేరే దారి లేక సూరమ్మ, రోజా మరియు రఘు నడుచుకుంటూ తమ యాత్రని మొదలుపెడతారు. అమ్మా, ఇప్పుడెటెళ్ళాలి? ఇక్కడైతే 2 దారులున్నాయి. నాకు మాత్రం ఏం తెలుసురా? ఆగు, ఆ జ్యోతిష్యుడిచ్చిన మ్యాప్ తెరుస్తాను. ఈ మ్యాప్ ప్రకారం మనం ఇప్పుడు కుడివైపుకు వెళ్ళాలండి. పదండి, మనం కుడివైపుకే వెళ్దాం. ఏంటమ్మా, నడవలేకపోతున్నావా? మళ్ళీ ఆలోచించుకో. ఇంటికి వెళ్ళిపోదాం పద. కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటే డబ్బులు అవంతటవే వస్తాయి. ఒరేయ్, ఒక్కసారి నేను డిసైడ్ అయ్యానంటే నా మాట నేను కూడా వినను. ఏదేమైనా సరే నేను ధనవంతురాలుగా మారిన తర్వాతే మనింటికి తిరిగొస్తాను. అలా రఘు, సూరమ్మ మరియు రోజా ముగ్గురు కలిసి తూర్పు వైపుకు బయలుదేరతారు. అలా ఎంతో దూరం నడుస్తారు. చీకటి పడ్డంతో ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఇక్కడేమైనా దొరుకుతుందేమో చూస్తాను, బాగా ఆకలేస్తుంది. అవునరా, నాకు కూడా బాగా ఆకలేస్తుంది. కానీ ఒక షరతు, మనం డబ్బులిచ్చి ఎలాంటి ఆహార పదార్థాన్ని కొనుక్కోకూడదు. ఏంటి, డబ్బులిచ్చి ఎలాంటి ఆహార పదార్థాల్ని కొనుక్కోకూడదా? మరి ఏం చేద్దామంటావమ్మా? నేరుగా హోటల్ ముందుకెళ్ళి ఆడుకోమంటావా? ఈ యాత్రలో మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదట్రా. అప్పుడే ఆ జ్యోతిష్యుడు చెప్పింది జరుగుతుందట. అసలు ఇదేం యాత్ర అమ్మా? ఇలాంటి యాత్రల్ని నేనెక్కడ వినలేదు. ఇంత కష్టపెట్టి నన్ను మీతో పట్టుకుని తీసుకునిచ్చారు. నువ్వు కనుక ధనవంతురాలివి కాకపోయావో అప్పుడు చెప్తాను. అలా చేసేదేమీ లేక రఘు, రోజా మరియు సూరమ్మ ఆ చెట్టు కింద నిద్రపోతారు. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు వారికి మెలకువ వస్తుంది. మనమసలెక్కడున్నాం? ఏవండి, ఇది ఏ ఊరు? అవునరా, అసలు మనం ఎక్కడున్నాం? నాకు మాత్రం ఏం తెలుసమ్మా. నాకొకసారి నా ఫోన్ ఇవ్వు, అది బయటకు తీసి ఎక్కడున్నామో చూస్తాను. అలా రఘు తన ఫోన్ వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకొక విషయం అర్థమవుతుంది. అయ్యో, నా పర్సు కనిపించడం లేదు. అరే, ఇక్కడుండాల్సిన బ్యాగులేవి? అయ్యో, నా బట్టల బ్యాగ్ కూడా కనిపించడం లేదు. ఎక్కడికి పోతాయిరా? ఎక్కడ ఉంటాయి, బాగా వెతకండి. ఇదేమైనా మన ఇల్లు అనుకుంటున్నావమ్మా? ఇక్కడెక్కడ ఉండటానికి? అయిపోయింది, అంతా అయిపోయింది. నా పర్స్ కనిపించడం లేదు, ఫోన్ కనిపించడం లేదు, బట్టలున్న బ్యాగ్ కనిపించడం లేదు. ధనవంతులం అవ్వడమేమో కాని బికార్లమైతే అయిపోయాం. ఇలాంటి వాటికంత బాధపడకూడదురా. ఎంతైనా మనం కాబోయే ధనవంతులం గదా. ఇలాంటి చిన్న చిన్న వస్తువులు పోయినందుకు మనం బాధపడకూడదు. కాబోయే రిచ్ పీపుల్ రా మనము. నాకు బాగా ఆకలేస్తుంది. నిన్న రాత్రి కూడా ఏం తినలేదు. తిందామంటే చేతిలో డబ్బు కూడా లేదు. ఇటువైపుగా వెళ్తే ఏదో ఊరు వచ్చేలా ఉందండి. చూడండి, అక్కడ మనకి ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి. పదండి, మనం ఆ ఊర్లోకి వెళ్దాం. అవునవును, రోజా కరెక్ట్గా చెప్పింది. మనం అటే వెళ్ళాలి. ఎందుకంటే మ్యాప్లో కూడా అటుగా వెళ్ళమని చూపిస్తుంది. అలా సూరమ్మ, రోజా మరియు రఘు ముగ్గురు ఆ ఊరివైపుకి తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. అలా నడవలేక నడుస్తూ ఆ ఊరిలోకి అడుగుపెడతారు. ఏంటి, ఈ బోర్డుపై ఏం రాస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఎక్కడైనా ఊర్లోకి వస్తుంటే స్వాగతమని రాస్తారు. కానీ ఇక్కడేంటి, నోరు మూసుకొని బయటకి పోవని ఉంది. అదే గదా, ఏంటో విచిత్రంగా ఉంది. ఇక్కడ ఊరి పేరు లేనేలేదు. ఇక్కడెవరినైనా అడిగి చూద్దాం. అన్నా, ఇది ఏ ఊరు? ఇది మా ఊరే. ఏంటి, మీ ఊరా? మీ ఊరన్న విషయం మాకు తెలుస్తూనే ఉందిలేండి. మరైతే ఎందుకు అడిగారు? పొద్దున్నే పిచ్చోళ్ళు కనిపించారు. ఇక రోజంతా ఎలా ఉంటుందో ఏమో. పిచ్చి మనకా లేక వాడికా? పదండి అత్తయ్య గారు, ఇంకాస్త లోపలికి వెళ్దాం. ఆ, పదమ్మా. వీడు చెప్పకపోతే మన కూరు పేరు తెలీదా ఏంటి? ఎవరో ఒకరు తప్పకుండా చెబుతారులే. ఇక్కడ అరుగుపై 2 ఆడవాళ్ళు కూర్చున్నారు. మీరిద్దరూ ఆడవాళ్ళ వద్దకు వెళ్ళి ఈ ఊరి పేరేంటో అది కొనుక్కోండి. అలాగే కాస్త మంచినీళ్ళు ఇవ్వమని కూడా అడగండి. నమస్కారమండి. ఎల్లేనా, ఎవరైనా నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెడతారు. వీళ్ళేంటత్తయ్యా వెళ్ళిపోమంటున్నారు? వెళ్ళిపోతాం గాని కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళో? మా ఇంట్లో మంచినీళ్ళు లేవు. నది నీళ్ళైతే ఉన్నాయి. సరే, ఆ నది నీళ్ళే ఇవ్వండి. అలా సూరమ్మ అడగడంతో ఒక స్త్రీ తన ఇంటి లోపలికి వెళ్తుంది. ఒక చిన్న గ్లాస్తో నీటిని తీసుకొచ్చి వారికిస్తుంది. మేం ముగ్గురం ఉన్నాం.
మీరేమో ఇంత చిన్న గ్లాసులో నీటిని తీసుకునొచ్చారు. కాస్త ఎక్కువ నీటిని తీసుకురావచ్చు గదా. అలా సూరమ్మ చెప్పడంతో మళ్ళీ ఆ స్త్రీ తన ఇంట్లోకి వెళ్తుంది. ఈసారి ఒక పెద్ద బిందెడు నీటిని తీసుకొచ్చి సూరమ్మ చేతిలో పెట్టేస్తుంది. అమ్మో అమ్మో, నేను బిందెని మోయలేకపోతున్నానే. ఇదిగో రోజా, కాస్త సహాయం చెయ్యమ్మా. అయ్యో, ఏంటండి మీరు? ఈ బిందెను తీసుకునొచ్చి ఇలా మా అత్తగారి చేతిలో పెట్టేస్తే ఎలా? అలా ఆ రోజు అనడంతో ఆ స్త్రీ బిందెని తన చేతిలో తీసుకుంటుంది. మళ్ళీ ఆ బిందెని తీసి సూరమ్మ నెత్తిపై పెడుతుంది. చేతిలో ఎందుకు పెట్టావని అడిగావుగా, ఇప్పుడు చూడు ఏకంగా నా నెత్తిపైన పెట్టింది. ఏం జరుగుతుందిక్కడ? ఈ బిందెంటమ్మా? ఏంటోరా, నీళ్ళడిగితే ఈవిడ బిందె తీసుకొచ్చి ఇలా నా నెత్తిపై పెట్టింది. ముందైతే ఈ నీళ్లు తాగుదాన్లే. అలా సూరమ్మ, రఘు మరియు రోజా ఆ నీటిని తాగుతారు. అమ్మా, ఇదే దారిలో ఒక 2 కిలోమీటర్లు వెళితే ఏమొస్తుంది? కాళ్ళ నొప్పులొస్తాయి. ఏంటి, కాళ్ళ నొప్పులొస్తాయా? ఏంట్రా వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడే ఉన్నామంటే నాక్కూడా పిచ్చి పట్టేలా ఉంది. ఇదిగోమ్మా, నీళ్ళిచ్చినందుకు ధన్యవాదాలు. ఒరేయ్, కాస్త ముందుకు వెళ్దాం పదా. అలా సూరమ్మ, రోజా మరియు రఘు మరి కాస్త ముందుకెళ్తారు. అక్కడొక వ్యక్తి ఒక పెద్ద గుంత తవ్వుతూ ఉంటాడు. ఇతనెవరో కష్టపడి పనిచేసుకుంటున్నాడు. ఇతని వద్దకెళ్ళి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నిజమేరా, ఎల్లి అడుగు. డైరెక్ట్గా అడిగేయకుండా మాటల్లో పెట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసేయ్. నమస్కారమండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? వ్యవసాయం చేస్తున్నారా? అవును, మొక్కలు నాటుతున్నాను. అలా ఆ వ్యక్తి తాను తీసిన గుంతలోకి బాగా పెరిగిన మొక్కల్ని పెట్టి ఆ గుంత పూడ్చేస్తూ ఉంటాడు. అసలేం చేస్తున్నారు మీరు? వచ్చేడు వ్యవసాయం కోసం నాకు కొన్ని విత్తనాలు కావాలి. అందుకే నేను ఈ మొక్కల్ని నాటుతున్నాను. మీరేం చెప్తున్నారో మాకసలు అర్థం కావడం లేదు. విత్తనాలు నాటితే మొక్కలొస్తాయి కదా, మరి మొక్కలు నాటితే విత్తనాలు కూడా రావాలి కదా. అందుకే విత్తనాల కోసం బాగా పెరిగిన ఈ మొక్కల్ని నాటాను. భూమిలో పాతిపెట్టాను. ఓ 2-3 నెలల తర్వాత బాగా విత్తనాలు వస్తాయి. ఆ వ్యక్తి ఆ సమాధానాన్ని చెప్పడంతో రఘు, రోజా మరియు సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇతనేంటండి ఇలా ఉన్నాడు? మొక్కలు నాటితే విత్తనాలొస్తాయా? నేను ధనవంతురాలనైన తర్వాత వీణ్ణి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎల్కేజీలో వాడేస్తాను. ఏంటోనమ్మా, పద కాస్త ముందుకెళ్దాం. ఇంకెవరైనా కనిపిస్తారేమో. అలా రఘు, రోజా, సూరమ్మ మరి కాస్త ముందుకు వెళ్తారు. అక్కడ ఒక స్త్రీ బట్టలుతుకుతూ ఉంటుంది. అది కూడా చాలా విచిత్రంగా. ఇక్కడెవరో బట్టలు ఉతుక్కుంటున్నారా? అమ్మ రోజా, పద, ఆవిడ దగ్గరికెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. నమస్కారమమ్మా, ఇది అసలే ఊరు? మనుషులుండే ఊరు. అబ్బో, సరే గాని ఇంతకి నువ్వేం చేస్తున్నావు? కనిపించడం లేదా? బట్టలు ఉతుకుతున్నాను. అలా ఆ స్త్రీ బట్టలకు రిన్సోప్ రాస్తుంది. ఆ తర్వాత ఆ బట్టలన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆరేస్తూ ఉంటుంది. ఈవిడేంటి అత్తయ్య, బట్టలకు సోప్ రాసింది బాగానే ఉంది, కానీ వాటిని నీటితో శుభ్రం చేయకుండా నేరుగా తీసుకునెళ్ళి దండంపై ఆరేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు అసలు ఇక్కడ? ఆవిడ చూస్తూ ఉండకపోతే అసలు ఇది ఏ ఊరో కనుక్కున్నారా? అదే పనిలో ఉన్నాన్రా. ఇదిగో, బట్టలకు సోప్ రాసి ఉతికావు బాగానే ఉంది. వాటిని నీటితో గడగకుండా నేరుగా దండంపై ఆరేస్తున్నావేంటి? ఇదేం అలవాటమ్మా? అవును, ఆరేశాను. ఇందులో ఏముంది? అదే ఎందుకు ఆరేశారని అడుగుతున్నాం కదా. ఎందుకంటే కాసేపట్లో వర్షం పడుతుంది. వర్షమే బట్టలన్నీ శుభ్రం చేస్తుంది. సరిపోయింది. ఈ ఊరిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. ఈవిడ్ని ఈ ఊరి గురించి అడగటం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదులే. పదరా, ఇంకాస్త ముందుకు వెళ్దాం. తెలివైన వాళ్ళు దొరక్కపోర్లే. అలా సూరమ్మ, రోజా మరియు రఘు మరి కాస్త ముందుకు వెళ్తారు. అక్కడొక వ్యక్తి అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను చాలా విచిత్రంగా ఉంటాడు. నమస్కారం అండి, మాది హైదరాబాదు. ఓహో, మీదేనా హైదరాబాదు? అంత పెద్ద హైదరాబాదు నగరాన్ని ఎలా నిర్మించారండి? అయ్యో రామా, హైదరాబాద్ మాదంటే మాదని కాదు. మరి ఎవరిది? ఎవరిదో ఒకరిదిలే గాని ఇంతకీ ఇదే ఊరు?
నేను ఉండే ఊరే. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చారు. అమ్మా, ఇది ఏ ఊరైతే మనకెందుకు చెప్పు? ఫస్ట్ ఆకలిగా ఉంది. ఇక్కడేదైనా హోటల్ ఉందేమో అడుగు. ఇదిగో బాబు, ఇక్కడేదైనా హోటల్ ఉందా? ఆ ఉంది. నాతో పాటు రండి, తీసుకొనెళ్తాను. ఆ వ్యక్తి రఘుని, సూరమ్మని మరియు రోజాని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఆ వ్యక్తి తన చెప్పుల్ని తన చేతిలో పట్టుకుని ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చెప్పుల్ని కాళ్ళకి వేసుకోకుండా చేతిలో అలా పట్టుకున్నావేంటి? చెప్పులు కొని చాలా రోజులైంది. ఎక్కడ అరిగిపోతాయని ఇలా చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. అబ్బో, చెప్పులు చేతిలో పెట్టుకున్నారు, బాగానే ఉంది. మరి షర్ట్ ఎందుకండి తిప్పి వేసుకున్నారు? మాసిపోతుందని ఇలా తిప్పించి వేసుకున్నాను. ఆ వ్యక్తి వారిని ఒక పాడుబడ్డ బంగ్లా వద్దకు తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి తీసుకొచ్చావయ్యా మమ్మల్ని? హోటల్కి తీసుకుని వెళ్ళమంటే ఇదేదో చంద్రముఖి బంగ్లాకి తీసుకొని వచ్చావు. లోపల చంద్రముఖి గాని ఉందా ఏంటి? ఇదే మా ఊరి హోటల్. ఒకప్పుడు ఈ బంగ్లాలో రకరకాల వంటలు తయారుచేసి అమ్మేవారు. ఆ తర్వాత ఇక్కడ గ్యాస్ పేలి అందరూ చనిపోయారు. అలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నాయనా? మీరే కదా హోటల్కి తీసుకుని వెళ్ళమన్నారు. ఇదే ఒకప్పటి హోటలే కదా, అందుకే ఇక్కడికి తీసుకునొచ్చాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా రఘు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో ఉన్నారా? నాకేమో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పర్వాలేదులే అమ్మా, ఎంతైనా నువ్వు కాబోయే రిచ్ కదా, ఎలకలు పరిగెత్తినా ఏమీ పర్వాలేదులే. అత్తయ్య అత్తయ్య, అక్కడ చూడండి, ఒక మగాయన చీర కట్టుకుని వెళ్తున్నాడక్కడ. అరే అవును, ఏంటిది అంటూ వాళ్ళు ఆ వ్యక్తిని ఆపుతారు. ఏంటండి మీరిలా ఎందుకు తయారయ్యారు? మీరు మగవాళ్ళయ్యుండి ఇలా చీర కట్టుకుని ఎక్కడికెళ్తున్నారు? ఓహో అదా, ఇవాళ రాశిఫలాలు చూశాను. నాది మీనరాశి. ఇవాళ మీనరాశి మగవాళ్లకంటే మీనరాశి ఆడవాళ్ళకి టైం బావుందట, అదృష్టం కలిసొస్తుందట. అందుకే నేనిలా ఆడవాళ్ళలా తయారై బయటకు వెళ్తున్నాను అలా చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అమ్మో, ఏంటిది? అందరేంటి ఇలా ఉన్నారు? అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకొనొచ్చావమ్మా? ఈ ఊరి పేరు నాకు మాత్రం ఏం తెలుసురా? పద్దాక నన్ను అడుగుతున్నావు. నిజానికి అది తెలుసుకోవడానికేగా అప్పటినుంచి మనమంతా ఇంతగా కష్టపడుతున్నాము. అమ్మో, ఇక నా వల్ల కాదత్తయ్యా. నా కడుపులో ఎలుకలే కాదు, ఏకంగా డైనోసార్లే పరిగెడుతున్నంత ఆకలిగా ఉంది. వెంటనే నేనేదైనా తినాలి, లేకపోతే ఇక్కడికిక్కడే పడిపోయేలా ఉన్నాను. తర్వాత మీ ఇష్టం, మీరే నన్ను మోసుకుంటూ తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్క హోటల్ కూడా కనిపించడం లేదే. అలా రఘు చుట్టూ చూస్తాడు. అంతలో దూరంగా ఒక వ్యక్తి గుడిసెలో రకరకాల వంటలు చేస్తూ కనిపిస్తాడు. రఘు, రోజా మరియు సూరమ్మ ఆ వ్యక్తి వద్దకు వెళ్తారు. ఇంత మంచి హోటల్ పెట్టుకొని వాడేంట్రా ఊర్లో అసలు హోటలే లేదని చెప్పాడు? అదంతా మనకెందుకులేండి అత్తయ్య, పదండి ముందు వెళ్ళి చక్కగా భోజనం చేద్దాం. అలా సూరమ్మ, రోజా మరియు రఘు ముగ్గురు హోటల్లోకి వెళ్తారు. ఏమున్నాయి హోటల్లో? బల్లలు, కుర్చీలు, ఒక స్టవ్వు, ఒక సిలిండర్, వంట సామాన్లున్నాయి. ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరంతా? తినడానికేమున్నాయి అంటున్నాను. ఓహో అదా, చాలా ఉన్నాయి. కానీ మీకేం కావాలో చెప్పండి. మాకు మీల్స్ కావాలి, వెంటనే ఒక మంచి భోజనాన్ని వడ్డించండి. అలా రఘు అడగడంతో ఆ హోటల్ యజమాని వంటగదిలోకి వెళ్తాడు. అలా కొంతసేపటికి హోటల్ యజమాని అందరి ముందు కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, కత్తి తీసుకుని వచ్చి పెడతాడు. ఏంటివి? వేడిని తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టారండి? ఏం కావాలో మీరే వండుకోండి. అన్ని రకాల కూరగాయలున్నాయి. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. అరే, ఇది హోటలే కదా, ఇక్కడ భోజనాన్ని మీరు తయారు చేసి అమ్మాలి. మమ్మల్ని తయారు చేసుకోమంటే ఎలా? ఇది ఊరి సాంప్రదాయం. ఇక్కడ కేవలం వస్తువులివ్వడం మాత్రమే మా బాధ్యత. వండుకోవడం మీ పనే అని చెప్పి ఆ యజమాని వంటగదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి పట్టినట్టుంది. అందరూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అత్తయ్య, ఎందుకైనా మంచిది మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య. అరే, నేను చెప్పాను కదా, ధనవంతురాలుగా మారిన తర్వాతే నేను ఇంటికి తిరిగొస్తానని. నేను చేసిన శపథం మర్చిపోయి ఇప్పుడప్పుడే నేను ఇంటికి రాలేను. ఎలాగో దగ్గరికి వచ్చేశాంగా, ఇంకో 4 అడుగులు వేస్తే జ్యోతిష్యుడు చెప్పిన ఆ గుడి వచ్చేస్తుందిలేమ్మా. అలా ఇక చేసేదేమీ లేక రోజా, సూరమ్మ మరియు రఘు ముగ్గురు కలిసి మ్యాప్ చూసుకుంటూ తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు.
అలా నడవలేక నడుస్తూ నడుస్తూ చివరికి గుడికి చేరుకుంటారు. ఈ గుడి పాడుపడ్డ గుడిలా ఉంది. నాకు తెలిసి నిధి ఈ గుడిలోనే ఉండుంటుందత్తయ్యా. నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా. పద, లోపలికి వెళ్ళి వెతుకుదాం. అలా రోజా మరియు సూరమ్మ పరుగులు తీస్తూ లోపలికి వెళ్తారు. మ్యాప్లో చెప్పినట్టుగా అక్కడొక పెద్ద బండరాయి ఉంటుంది. ఈ పెద్ద బండరాయి కింద ధనమున్నట్టు ఈ మ్యాప్లో రాసి ఉంది. పదండి, మనం ఈ బండరాయిని జరిపే ప్రయత్నం చేద్దాం. అలా రఘు, రోజా మరియు సూరమ్మ ముగ్గురు కలిసి ఆ బండరాయిని జరుపుతారు. అలా జరపగా అక్కడ వారికి ఒక చిన్న పెట్టె కనిపిస్తుంది. ఆతృతగా అత్తాకోడలిద్దరూ ఆ పెట్టెని తెరుస్తారు. అందులో బంగారు నాణేలు కనిపిస్తాయి. అది చూసి అందరూ ఎంతో సంతోషిస్తారు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఇందులో బంగారముంది. మీరు సూపర్ అత్తయ్యా, మొత్తానికి సాధించేశారు. మరి ఏమనుకున్నావమ్మా మీ అత్తయ్య గురించి? పదండి, ఇప్పుడే ఇంటికెళ్ళిపోదాం. అలా అందరూ ఇంటికి బయలుదేరతారు. అత్తయ్య, నాకొక డౌట్. గుడిలోకి వెళ్ళగానే చాలా సులభంగా మనకి బంగారం దొరికింది. ఇన్నేళ్లుగా ఈ ఊర్లో ఉన్నవాళ్లు ఆ గుడిలోకి వెళ్ళి ఈ బంగారాన్ని ఎందుకు సొంతం చేసుకోలేదంటారు? ఈ ఊర్లో ఉన్న వాళ్ళని చూస్తే అర్థమవుతుందిగా, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళమ్మా. అసలు ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? అందుకే ఎవ్వరూ ఆ బంగారాన్ని పొందలేకపోయారు. అలా సూరమ్మ, రోజా మరియు రఘు ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు.